హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ కాలాన్ని అనుసరించి ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు సిలువను గూర్చిన వార్త అనే అంశంపై అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. పరిహరించెను నాదు పాపం. ప్రభువా నీ సిలువ ధార పరిహరించెను నాదు పాపం. నీదు ప్రేమ బాటలోనే పరిమళించెను నాదు జీవం. నీదు ప్రేమ బాటలోనే పరిమళించెను నాదు జీవం. ప్రభువా నీ సిలువ ధార పరిహరించెను నాదు పాపం. శిరస్సుపై నా ముళ్ళ మకుటం, సిలువ బ్రానితో ధరణి శాపం. శిరస్సుపై నా ముళ్ళ మకుటం, సిలువ బ్రానితో ధరణి శాపం. మొయ్యలేక తూలిపోతివా మోక్షరాజ్యము మాకు నివ్వా. మొయ్యలేక తూలిపోతివా మోక్షరాజ్యము మాకు నివ్వా. ప్రభువా నీ సిలువ ధార పరిహరించెను నాదు పాపం. చీలలతో దిగగొట్టబడగా, సిలువలో నీ కాళ్ళు చేతులు చీలలతో దిగగొట్టబడగా, చిందే రక్తము క్షమ ప్రవాహమై చరితగతి పాపమే హరించెను. చిందే రక్తము క్షమ ప్రవాహమై చరితగతి పాపమే హరించెను. ప్రభువా నీ సిలువ ధార పరిహరించెను నాదు పాపం. ప్రార్థించుకుందాము. ప్రభువా పరిశుద్ధుడైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, 2023 సంవత్సరం నుంచి తండ్రి ఈ 2024 సంవత్సరం ఈ భస్మ బుధవారం మటుకు తండ్రి నీ కాపుదలు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ప్రభా, ఈ దినమున తండ్రి ప్రభా నేను స్తుతించి నేను మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు అనేక వందనాలు. మరి సిలువలో ప్రభా యేసయ్య శ్రమల దినాలను గురించి మేము ధ్యానించిన ఉంటుండగా తండ్రి
మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సంగమ మరియు సిఎస్ఐ హోలీ ట్రీట్ బొల్లారం చర్చి సంఘ సభ్యులందరికీ కూడా మరి ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. మరి నేటి దేన అంశంను చూసినట్టయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చదవబడిన వాక్యాన్ని బట్టి చూసినట్టయితే సిలువను గూర్చినటువంటి వార్త. మరి మనము ఏ దినాలలో ఉన్నాము? ఈ దశమ బుధవారమును మొదలుకొని ఈస్టర్ మట్టుకు 40 దినములు పరిశుద్ధమైనటువంటి దినాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. మరి మానవుడు దేవుని చేత సృజింపబడినటువంటి ప్రతి మానవుడు, దేవుని నమ్మినటువంటి క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనకు ఈ సిలువను గూర్చినటువంటి వార్తనట మనకు ఎలాంటిది అని అంటే చాలా శక్తివంతమైనటువంటి. మరి ఈ శ్రమల దినాలల్లా, ఈ 40 రోజులల్లా మనల్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క సిలువను మనము ఎత్తుకొని దేవుని వెంబడిస్తూ మన బట్టలను చింపుకునే కాదు, మన హృదయాలను చింపుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగున మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, క్రీస్తుకు సాక్షి బిడ్డలముగా మనం జీవించాలని దేవుడి దినమున కోరుచున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమట. మరి తెలియనటువంటి ప్రజలకు అది వెర్రితనం. మరి అన్యులు మనల్ని చూసినట్టయితే అయ్యో వీళ్ళు ఈ విధంగా చేస్తారట అంటే మనకున్నటువంటి పద్ధతులు, మనకున్నటువంటి ఆచారాలు వాళ్ళకి తెలియవు. ఆ తెలియకపోవట్ల వారికి వెర్రితనంగా కనబడుతున్నది. మరి సిలువ అని అంటే అది అంతకుముందు దానికి విలువ అనేది లేదు. అది 2 కర్రలతో చేయబడినటువంటి సిలువ. అది విడిగా ఉన్నప్పుడు చూసినట్టయితే అది కర్రలు అని అంటారు. దానికి మరి 2 కర్రలను, నిలువు కర్ర ఆకాశముకును భూమికిని ఒకటి, మరి దేవునికిని మానవునికిని అడ్డుకర్ర, ఈ 2 కర్రల ద్వారా చేయబడినటువంటి సిలువ అది మనకెంతో శక్తిని, జ్ఞానాన్ని, ఆరోగ్యమును కలగజేయుచున్నది. మరి దేవుడు ఆ సిలువ పైన తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు. అంతకుముందు అది మామూలు సిలువలాగా ఉండే, కానీ యేసయ్య ఆ సిలువపై తన ప్రాణాన్ని అర్పించి, విలువ కలిగినటువంటి ప్రాణాన్ని అర్పించి తిరిగి మళ్ళా మన కొరానికి మృత్యుంజయనటువంటి లేచినటువంటి ఆ యేసయ్య. మరి దేవుడు ఆ సిలువపై తన ప్రాణమును పెట్టినప్పటి నుంచి మరి ఆ సిలువకు ఎంతో విలువ, ఎంతో ఖ్యాతి, ఎంతో ప్రాధాన్యత ఆ సిలువకు వచ్చినట్టు మనము చూడగలుగుతున్నాం. అది వేరే వాళ్ళకు నశించున్నారు అంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు అది వెర్రితనంగా కనబడుతున్నది. కానీ దేవుని చేత రక్షింపబడినటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి. మరి దేవునిని అనుసరిస్తూ దేవుని మాటలను మనం హృదయంలో ఉంచుకుంటూ దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనము జీవించినట్టయితే మనకున్నటువంటి ఈ 40 దినముల పవిత్రమైనటువంటి దినములు, శ్రేష్టమైనటువంటి ఈ దినాలలో మనకున్నటువంటి ఆ చెడు అలవాట్లు కావచ్చు, చెడు స్వభావాలు కావచ్చు, చెడు నడవడి కావచ్చు, అంటే దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా మనలో ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా మనము ఈ సమయం అందు దూరపరుచుకొని మనల్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క ప్రేమను మనలో నింపుకొని దేవుని మన ముందుంచుకొని మనం జీవించినట్టయితే దేవుడు అనేకమైనటువంటి శక్తిని, బలాన్ని, మరి దేవుని సేవలో వాడబడేటటువంటి కృపలను కూడా మనకు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క సిలువను ఎదుటి వాళ్లకు దేవుని యొక్క సువార్తను అందించే బిడ్డలంగా, దేవుని శక్తిని ఇతరులకు చాటే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమ కోరుచున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దీవించి నడిపించును గాక. ఆమేన్.